హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మలతో డే ఇన్ మై లాగ్ అయితే తీస్తున్నా. మా అత్తమ్మలతో ఎలా ఉంటానో రోజంతా ఏంటనేది అయితే తీస్తానమాట. సో వీడు చూడండి ఎట్లా తీస్తున్నాడు. అల్లరుడు అయిపోయింది. అల్లరుడు 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 ఇక్కడికి బొగ్గులు చూడు. అలా డిస్టర్బ్ చేయకూడదు వీడియో చేసినప్పుడు. నేను వద్దని చెప్పినా కూడా అర్థమైతే గిన్నెలు తోమేస్తారనమాట. సో ఖాళీగా ఉండడానికి అసలు నచ్చరండి. ఇప్పుడైతే టీ తాగినవన్నీ ఉన్నాయి, మార్నింగ్ టీ తాగేవి. ఇంకా వాళ్ళు తిని ప్లేట్లు ఒకటి ఉన్నాయి, అవి అయితే కడిగేస్తున్నారనమాట. నేనైతే అన్నం పెట్టుకొని అయితే తింటున్నాను. వాళ్ళు తినేసారనమాట. అత్తమ్మ మామయ్య తినేసారు. ఇప్పుడైతే నేనైతే తినాలి, తింటున్నాను, పెట్టుకున్నాను. నేను పెరగన్నమేనండి. మార్నింగ్ అయితే ఏం టిఫిన్ అయితే చేయలేదన్నమాట ఈరోజు. పిల్లల లంచ్కి అయితే ఏం పెట్టలేదు. మా కార్తీక్ అయితే ట్రిప్కి వెళ్ళాడు అనమాట. సో వాళ్ళే ఇస్తామని చెప్పారనమాట ఫుడ్. సో నేను అందుకే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. మా సాత్విక్ గడికి అయితే పెరగన్నమే పెట్టాను. మార్నింగ్ తీసుకొని వెళ్ళాడు. నేను కూడా పెరగన్నమే తింటున్నాను. డైలీ అత్తమ్మ అయితే అంబలు తాగుతారు, ఇంక మా మామయ్య వచ్చేసి పెరుగన్నమే తింటారనమాట. సో నాకు అందుకని ఇంకా అన్నమే పెట్టేస్తాను అనమాట డైలీ. నాకు పెద్దగా టిఫిన్ పని ఏమి ఉండదు అనమాట. ఇంకా నా పని అంతా అయిపోయిందండి. దేవుడి పూజ అన్నీ అయిపోయాయి అనమాట. మార్నింగే త్వరగా లేచి అన్ని పనులు చేసేస్తాను. ఎన్ని రోజులు అవ్వలేదండి పెట్టాను, ఇవి ఎట్లా అయిపోయాయి చూడండి. ఇవి ఎన్ని రోజులు అవ్వలేదండి పెట్టాను, ఇవి ఎట్లా అయిపోయాయి చూడండి. బూజు పెట్టినట్టు పురుగులు అయిపోయాయి అనమాట. ఇలా పకురుతున్నాయి. ఇవన్నీ ఎండలో వేసాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడే ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసేసాను అనమాట. దానివల్ల అట్లా అయిపోయాయి. ఎన్ని రోజులు కావలేదు ఈ పెట్టి. చూడండి ఇలా అయిపోయి. సో ఇవి ఆడించుకుందామని పెట్టాను. ఇవి మంచిగా ఉంటాయో లేదు చూడాలి. ఇప్పుడు మంచిగా లేకపోతే ఇవి డస్ట్బిన్లో పడేస్తాను. అవి ఒకవేళ మంచిగా ఉంటే క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను, కానీ చూడాలన్నమాట. ఇప్పుడైతే బట్టలు అయితే ఆరపెట్టడానికని పైనకి వచ్చానండి. మిషన్కి వేస్తానమాట. మార్నింగ్ అవైతే తీసుకొని వచ్చాను. బాగా ఎండ వస్తుంది. ఇంకా బట్టలు అయితే ఆరపెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడైతే పైకి వచ్చి అయితే ఆరపెడతాను, ఎందుకంటే త్వరగా ఆరిపోతాయి. అందుకని పైన అయితే తాళ్ళు కట్టేసి ఉన్నాయి. సో నేను ఎప్పుడు బట్టలు అయినా సరే పైకి తీసుకొచ్చి అయితే ఆరపెడతాను. కింద కూడా ప్లేస్ ఉంది, కానీ పెద్దగా ఎండ తగలదు. ఇక్కడైతే త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా తీసుకుని వచ్చాను. ఎండ అయితే బాగా వస్తుంది. మాకు ఎండ రావడమే చాలా తక్కువ అండి. అందుకనే ఎండ వచ్చినప్పుడు ఇంకా పైన వేసేస్తాను బట్టలు. ఎండ రానప్పుడు కింద అయితే సైడ్లో వేసుకుంటాను. ఇంకా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అయితే పైకి తీసుకొని వస్తాను. మీరు అనుకోవచ్చు అసలు ఇంత పని చేసుకుంటూ చేయడం అవసరమా అని చెప్పేసి. ఇంకా దాని పని దాందే, ఇంకా దీని పని దీందే కదండి. ఏదో ఒకటి ఉండాలి. ఇంకా హౌస్ వైఫ్గా ఇంట్లో అలా ఖాళీ ఉండే కంటే ఏదో ఒక పని చేసుకుంటే ఇంకా బెస్ట్ కదా. అందుకని ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే వంకాయ కూర అయితే వండుకుంటున్నాను. మధ్యాహ్నంకి వంట చేస్తున్నాను. మధ్యాహ్నం అత్తమ్మ మామయ్య అయితే టీవీ చూస్తున్నారు. ఎక్కువ సీరియల్స్ అయితే చూస్తారండి. తెలుగు సీరియల్స్ అని మా టీవీ సీరియల్స్ అయితే బాగా చూస్తారనమాట. మధ్యాహ్నం నెక్స్ట్ నైట్ ఇంకా మార్నింగ్ అయితే మూవీ చూస్తారు. సో ప్రజెంట్ అయితే సీరియల్స్ అయితే జమ్నీలో చూస్తున్నారనమాట. మామయ్య అయితే పడుకొని చూసుకుంటున్నారు. ఇంకైతే లంచ్ టైం అనమాట. లంచ్ చేస్తున్నారనమాట అత్తమ్మ. మామయ్య సైడ్కి ఉన్నారు, కనిపించట్లేదు. సో మేము కూడా ఇంక చేస్తున్నాం లంచ్. మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారు. పప్పు, చారు, ఇంకా వంకాయ కూర చూపించాను కదా వంకాయలు అప్పుడు. సో వంకాయ శనగపప్పు కూర అయితే చేశాను. చాలా బాగా వచ్చింది కూర కూడా. నెక్స్ట్ లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి 4 o'clock అండి. పిల్లలు వచ్చిన తర్వాత అయితే నేను టీ అయితే పెట్టుకుంటాను అనమాట. డైలీ ఇట్లానే చేసుకుంటాను. ఇంకా టీ టైం అయితే 4 o'clock అనమాట మాది. ఇంకా టీ అయితే చేసి ఇచ్చేస్తాను. మా సాత్విక్ కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసాడండి. ఇంకా మా కార్తీక్ అయితే ట్రిప్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సో వాడు వచ్చేసరికి నైట్ అయిపోద్ది అనమాట. ఇంక మా కార్తీక్ కూడా టీ కావాలని అడిగాడు అనమాట. వాడికి కూడా చేసిస్తాను. స్నాక్స్ ఏం చేయట్లేదు ఈరోజు. టీ అడిగితే ఇంక ఇస్తున్నాడు అనమాట. టీవీలో యాడ్ గురండి వీడు కూడా పాడేస్తున్నాడు. వీడియో తీసుకుంటూ వాడే తీస్తున్నాడు సాత్విక్ అని వీడియో. యాడ్ వాడు కూడా పాడుతున్నాడు అని చెప్పేసి నేను నవ్వుతున్నాను అనమాట. అలాగా నీకు కూడా యాడ్స్ కూడా భలే తెలుసు కదరా సాత్వి అనేసి అంటున్నాను నేను. ఏదో మ్యాంగో యాడ్ వచ్చింది దాని గురించి అనేసి నవ్వుతున్నాడు అనమాట.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. మీ ఒక్క లైక్ ద్వారానే ఇంకొక నలుగురికి వెళ్తుంది అనమాట నా వీడియో. సో అందుకని ఎంతగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అనమాట. నేను ఎందుకు ఇంత స్లోగా వాయిస్ ఇస్తున్నానంటే పక్కనే మా అత్త మళ్ళీ సీరియల్ చూస్తున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంత స్లోగా వాయిస్ అయితే ఇస్తున్నా. ఈ బొడ్డోడికి వీడికి కొబ్బరి ముక్కలుగా ఎత్తేసి పట్టుకొని పదరా బకెట్లు అంటే నా వల్ల అవ్వదు. వాళ్ళు స్పీకర్ కోసం పోయి ఉన్నాడు మెట్లెగ్గాని బొడ్డ రస్కిల్ గడు రస్కిల్. నిన్న ట్రిప్కి వెళ్ళాడండి వీడు. ఈరోజే మా కార్తిక్ ట్రిప్కి వెళ్ళాడు. ట్రిప్ ఎలాగుందిరా సాత్వి? తిరిగి గొంతు పట్టేసినట్టుంది వీడికి. ఎలా ఉందిరా? బాగుంది. ఈరోజు కార్తిక్ గడు వెళ్ళాడు. ఆ కార్తిక్ వచ్చేసరికి అయితే లేట్ అవుతుంది. అమ్మ అలసిపోతున్నారా మెట్లు ఎక్కగానే. బకెట్లు ఎత్తురా, కొంచెమే కదా ఉన్నాయి. ఏవన్నీ ఎత్తాలి? ఇవెత్తు, ఇవి అవి వద్దుగా నా బాగాలేదు. ఇవెత్తు మంచిగా ఉండేటి. మార్నింగ్ అయితే చూపించాను కదా కొబ్బరి ముక్కలు, అవి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పైకి తీసుకొచ్చి ఎండలు అయితే వేస్తాను, పురుగులన్నీ పోయాయి. కొంచెం ధూళిగా ఉంటే అవి అయితే క్లీన్ వేసేస్తున్నాను. అవి అయితే ఆడించేస్తే బాగుంటుందని చెప్పారనమాట అత్తమ్మ. అందుకే పైకి తీసుకెళ్ళేసేస్తే ఎండ బాగా వస్తుందని చెప్పారు, అందుకని పైన వేసేసాను. అవి అయితే కిందకి తెచ్చేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి 5 o'clockకి ఇల్లు అయితే ఒత్తేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే గురువారం అనమాట. సో అందుకోసమని ఇంకా ఈవినింగ్ ఇల్లంతా ఒత్తేస్తున్నాను. మార్నింగ్ అయితే లెగరనమాట త్వరగా, అందుకని నాకు పూజ చేసుకోవడానికి అన్నిటికీ లేట్ అవుతుంది అని చెప్పేసి ముందు రోజే ఒత్తేస్తున్నాను అనమాట ఇల్లు. సో కరెంటు గురించి వేరే వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నాను, వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్తున్నాను అనమాట కన్నడలోన, అందుకే అలాగా నిల్చొని చెప్తున్నా. సో ఇప్పుడైతే ఇల్లు అయితే ప్రజెంట్ అయితే ఒత్తుతున్నాను. ఇల్లంతా ఒత్తేసాను అనమాట. ఒత్తేసాక స్నానం అయితే చేసుకున్నాను. స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ 6 o'clock అనమాట. సో ఇప్పుడైతే పూజ అయితే దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. తులసమ్మ దగ్గర ఇంట్లో కూడా దీపం పెట్టేస్తాను. సో పెట్టేశానండి ఫైనల్లీ. సాత్వికుడు అయితే పడుకొని మరి రాసేస్తున్నాడు. చదువురా కూర్చోడు అంటే అట్లా రాస్తున్నాడు అనమాట. సో మా హస్బెండ్ కాల్ చేసేసి రైస్ కుక్కర్ తీసుకుందాము రా అని ఫోన్ చేశారనమాట. మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ వచ్చానండి ఇక్కడికి. మా హస్బెండ్తో అయితే వచ్చాను. రైస్ కుక్కర్ అయితే ఒకటి తీసుకున్నాము. చెప్పాను కదా రైస్ కుక్కర్ ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి, ఇంకా అక్కడే జేపీ నగర్లోనే తీసేసుకున్నాం అనమాట రైస్ కుక్కరు. పానాసోనిక్ అయితే తీసుకున్నామండి. ఇంటికైతే వచ్చేసాం తీసుకొని, అలా కూరగాయలు పాలు అన్నీ తీసుకొని అయితే వచ్చేసాం అనమాట ఫైనల్ ఇంటికి. మా కార్తిక్ ట్రిప్కి వెళ్ళాడు కదా స్కూల్కి వెళ్ళి, మా కార్తిక్ని కూడా తీసుకొని వచ్చేసాం. ఇంకా వాడైతే 6:30కి అంతా వచ్చేసాడు అనమాట. ఇంక మేము ఇంటికి వచ్చేసరికి అయితే 7 అయిపోయింది. ట్రిప్ ఎలాగుందిరా కార్తీ? తినేసి పడుకోవడమే ఇంకా. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టలేదు కదా, పడుకుడిపోయావు బస్సులా అనుకున్నా నువ్వు పడుకుడిపోతావని. నువ్వేం రా ఫోన్ చేస్తున్నావు? ఇంకా రైస్ కుక్కరు, నెక్స్ట్ వచ్చేసి కూరగాయలన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇవ్వండి ఇవేమి మా ఆయన కొని ఇచ్చారండి. మళ్ళీ ఇదేనా వారంటీ కార్డు? 5 years వారంటీ ఉంది దీనికి. బియ్యం కోసుకోవడానికి స్పూన్. ఇంతకుముందు కొనేటప్పుడు అయితే 2 గిన్నెలు ఇచ్చారు దానికి. అయినా గిన్నెలు ఏం చేస్తున్నారు వేస్ట్. పానాసోనిక్ చాలు. ఆరాటంగాడు వచ్చిందంటే హింస పెడుతున్నాడు. ఇప్పుడే వచ్చాడండి ఈ ట్రిప్కి హింస పెడుతున్నాడు. దేనికి పెట్టాలి ఫ్లగ్? దీనికి పెట్టాలి, దీనికి పెట్టాలి, దేనికి పెట్టిన. ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. ముందు వీడియోలో చూసారు కదా రైస్ కుక్కర్ మూత ఉన్ను ఇంకా బియ్యం కొలిచేది అయితే తీసుకుని వెళ్ళిపోయి మా కార్తిక్ అయితే దాసేసాడు.
ఎంతసేపు గంట సేపు అయితే వెతుక్కున్నానండి దానికోసమని. రూమ్లో అయితే దాస్తాడనమాట. సో ఎక్కడ ఉందిరా ఎక్కడ ఉంది అని అడుగుతుంటే చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నైట్కి. ఇంకా అత్తమ్మ అయితే నైట్ చపాతీ అయితే తింటారు. అత్తమ్మకైతే చపాతీ, నెక్స్ట్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. వీళ్ళకేమో ఉల్లిపాయలు వేయండిరా బుట్టలు అని చెప్తే వీళ్ళేమో పడేస్తున్నారు మొత్తం వేయట్లేదు. ఇప్పుడైతే కూరగాయలన్నీ కట్ చేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ అని తోటకూర అయితే కట్ చేసి పెడుతున్నాను. సో చిక్కుడుకాయలు అవన్నీ తీసుకున్నాం, అవైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. వీళ్ళైతే ఉల్లిపాయలన్నీ పడేస్తున్నారు. ఇద్దరు ఒకళ్ళు చెప్తే ఇద్దరు చేస్తారనమాట. వస్తే ఇద్దరు వస్తారు, లేకపోతే ఎవరు రారనమాట చేయడానికి. ఏ పని చెప్తే కూడా ఇట్లనే ఫైటింగ్ చేసుకుని చేస్తారు. లేదంటే మాత్రం లేదు. ఉల్లిపాయలు చూడండి ఎట్లా పడేస్తున్నాడు వీడు. అక్కడ కాక్రోచ్ ఉందని చెప్పేసి లోపలికి చేయి పెట్టట్లేదు అనమాట మా సాత్విక్. వాడికి కాక్రోచ్ అంటే చాలా భయము. సో ఫైనల్ అయితే ఉల్లిపాయలు అయితే వాళ్ళు పెట్టేశారు. నేనైతే తోటకూర కట్ చేసుకుని కవర్లో అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి ఎగ్ కర్రీకి ఏమో ఇట్లా చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ కలపమంటే ఇంకా పైనుండి వీడియో తీసుకుని ఇట్లా కలుపుతున్నారు. సో ఫైనల్ నా వంట అయితే అయిపోయిందండి. వంట అయిపోయినాకైతే మేమైతే భోజనాలు అయితే చేస్తున్నాము. ఎలా ఉందో నా వీడియో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పుగా చెప్పుంటే మాత్రం క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.